వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నూతన సంవత్సరంలో ఈ విధంగా మనం అడుగు పెట్టగలిగాం. ఈరోజు స్పెషాలిటీ ఒకటి ఉంది. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత యేసుక్రీస్తు వారిని దర్శించడానికి జ్ఞానులు వచ్చిన రోజు ఈరోజు. కొన్ని చోట్ల ఒక పండగలాగా చేస్తారు. అయితే మనం ఏంటంటే చేయాల్సినవి చేయకూడని అని చేస్తాం. అది మనలో ఉన్న గొప్పదనం. చాలా మంచిది. సరే, ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారిని దర్శించడానికి జ్ఞానులు వచ్చారు ఈరోజు అనమాట. జనవరి 6వ తారీఖు. సరే, దేవుని యొక్క మహాకృపలో మనందరం దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా మనం ధ్యానించుకోగలుగుతున్నాం. వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తీయాలి, ప్రతి ఒక్కరు చదవాలి, పెద్దగా చదవాలి. అందుకే ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరినైనా ఈ విధంగా మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చేరువచ్చిన బిడ్డలను బట్టి వందనాలు తండ్రి. ఇంకెవరైతే రావాల్సి ఉన్నారో మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం చేసింది తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి తండ్రి. ఇంకెవరైతేనైనా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఉన్నారో తండ్రి, వారు అనాలోచితంగానైనా వారి ఇంటి దగ్గర ఉండకుండా తండ్రి, వారు ఆలోచన కలిగినైనా మీ యొక్క సన్నిధిలో నిలిచి వారు వదిలడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. మీ యొక్క వాక్యాన్ని వెత్తబోచుండగానైనా సరైన విధంగా ఆ యొక్క వాక్యాన్ని పట్టుకొని ఆశీర్వదించబడేట్టు చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఈ లోకంలో మనం నివసించేటప్పుడు ఎక్కడ ఉన్నామంటే తోడేళ్ల మధ్యలో ఉన్నాం మనం. తోడేలు సైలెంట్గా ఉండదు. తోడేలు మనుషుల్ని చీల్చివేస్తుంది, తినేస్తుంది. మనుషులు కాదు, ఏది వచ్చినా సరే అది చీల్చి తినే స్వభావాన్ని కలిగి ఉంది. ఏది? తోడేళ్ళు. తోడేళ్ళు చాలా డేంజరస్. అవి ఏం చేస్తాయంటే మీద పడేసి జంతువుల మీద పడి తినేస్తాయి. అయితే ఈ లోకంలో మనం ఎట్లా ఉన్నాము? తోడేళ్ల మధ్యన ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు. తోడేళ్ల మధ్యలోకి గొర్రెలు వెళ్తే ఏమన్నా ఉందా? అస్సలు దొరకవు. గొర్రెలు మొత్తం చంపేస్తాయి తోడేళ్ళు ఖచ్చితంగా. ఈ యొక్క రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు ఏమని? గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై ఉండుడి. మన జీవితంలో మనం ఎట్లా జీవించాలి? పాముల వలె వివేకం కలిగి ఉండాలి, పావురము వలె నిష్కపటమైన స్వభావాన్ని కలిగి ఉండాలి. అయితే ఈ రాత్రికాల సమయంలో మనం పాముల గురించి చెప్పుకోవద్దు, కానీ పరిశుద్ధమైంది పావురం కాబట్టి కొన్ని విషయాలు మనం పావురం గురించి మనం ఆలోచించేద్దాం. నూతన సంవత్సరంలో నూతనమైన ఆలోచనలు అనుకున్నాం. నూతన సంవత్సరం వచ్చిన వెంటనే ఏమనుకున్నాం? ప్రతి సంఘ కూడికి నేను వస్తాను, అన్ని కూడికలు నేను వస్తానని వాగ్దానం చేశాను. ఏది వాగ్దానం? చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, పావురం నిష్కపటంగా ఉంటుంది, కపటము లేనిది ఎవరు? పావురం అని ఇక్కడ చెప్తా ఉన్నారు. మరి ఈ లోకంలో మనం పావురం గురించి ఎందుకు చెప్తా ఉన్నారు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు? ఎందుకంటే పావురం అనేది దేవుడు కోరుకున్న పక్షి. పావురం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు దేన్ని కోరుకున్నాడు? దేవుడు పావురాన్ని కోరుకున్నాడు దేవుడు. ఎందుకంటే నిష్కపటంగా జీవించేది కాబట్టి దేవుడు పావురాన్ని కోరుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ లేవియాకాండం 1వ అధ్యాయము దేవుని యొక్క వాక్య భాగం నుండి ఆ యొక్క మాటలు మనం చూద్దాం. లేవియాకాండం 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. అతడు చూడండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఏమంటా ఉన్నారు? దేవుడు స్వయాన దేవుడే కోరుకుంటా ఉన్నాడు. దేవుడే చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? ఇక్కడ పావురాన్ని కోరుకుంటా ఉన్నారు. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు?
అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గొవ్వలలో నుండి కానీ పావురపు పిల్లలలో నుండి కానీ తేవలను. అంటే దేవుడు కోరుకున్న పక్షి ఏది? పావురము. దేవుడు ఎందుకు కోరుకున్నాడు ఆ పక్షిని? వేరేది ఏదైనా కోరుకోవచ్చుగా. చూడండి, ఇక్కడ లేవియకాండం 12వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఇది లేవియకాండం 12వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆమె గొర్రె పిల్లను తేజాలని పక్షమున ఆమె 2 తెల్లగొవ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని, పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకొని రావాలను. చాలు. చూడండి, దహన బలికి దేవుడు కోరుకుంటున్నాడు, పావురాన్ని కోరుకుంటా ఉన్నాడు. అంటే ఈ పావురము అనేది ఎట్లా ఉంది? పవిత్రమైనది. పవిత్రమైనది పావురము. కాబట్టి దేవుడు కోరుకునే వారిగా మనం ఉండాలి ఈ లోకంలో. పావురాన్ని ఏ విధంగా అయితే దేవుడు దహన బలికి కోరుకుతా ఉన్నారో అదే విధంగా దేవుడు మనల్ని కోరుకునే విధంగా మనం జీవించాలి ఈ లోకంలో. ఈ 2026వ సంవత్సరంలో నిష్కపటంగా మనం జీవించాలి. పవిత్రమైన జీవితాన్ని మనం జీవించాలి. మరి పరుచుకోవాలంటే మనం ఎట్లా ఉండాలంటే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో చూద్దాం. లేవియకాండం 14వ అధ్యాయము 8వ వచనం చదవండి. లేవియకాండం 14:8. అప్పుడు పవిత్రత పొందుకోరువాడు తన బట్టలు ఉతుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసుకొని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల 7 దినములు నివసించవలెను. ఇట్లా మీరేం చేస్తారంటే 20 వచనం వరకు తర్వాత చదువుకోండి. 20 వచనం చదవండి. యాజకుడు దహన బలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠం మీద అర్పించవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలంటే పవిత్రపరుచుకునేవారుగా మనం ఉండాలి. ఎట్లా మనం పవిత్రపరచుకోవాలి? దేవుడు ప్రతిదీ బైబిల్లో రాసి పెట్టారు. మనం ఎట్లా పవిత్రంగా ఉండాలి? ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్ష ఏమిటి? ఇవన్నీ మనకి బైబిల్లో రాసి పెట్టారు. అదేవిధంగా ఈ లోకంలో మనం ఎట్లా పవిత్రంగా ఉండాలి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? అతడు పవిత్రత పొందగోరువాడు. చూడండి, పవిత్రంగా మనం జీవించాలి. ఈ లోకంలో మనం పవిత్రంగా మనం జీవించాలి అంటే చాలా వాక్యాలు ఉన్నాయి. ఏ విధంగా మనం జీవించాలి అనే విషయాల గురించి మనం చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అయితే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పవిత్రత కలిగిన వారుగా ఈ లోకంలో ఉండాలి. అందుకే చూడండి, 21, 22 వచనాలు చదవండి. ఇదే అధ్యాయము. వాడు భేదవాడై పై చెప్పినదంతయు తేజాలని పక్షమున తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లను నైవేద్యముగా తూములో 10వ వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని 1 అద్దసేరు నూనెను వానికి దొరకగల 2 తెల్లగొవ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని అనగా పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని తీసుకొని రావలెను. ఈ లోకంలో మనం దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే, దేవుడు మనల్ని కోరుకోవాలి అంటే మనం ఖచ్చితంగా పవిత్రపరచుకోవాలి. మనం అంతా అపవిత్రత కలిగి ఈ లోకానుసారంగా మనం జీవిస్తా, దేవా నన్ను చూడు, నా ప్రార్థన ఆలకించు, నన్ను దీవించు, నన్ను స్వస్థపరచు, నన్ను ఆశీర్వదించు అంటే ఈ లోకంలో మనకు ఎలాంటి ఉపయోగం లేదు. మనం ఏం చేయాలంటే మనం పవిత్రపరుచుకునేవారుగా ఉండాలి. పవిత్రమైన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. నాది నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను అంటే ఉపయోగం లేదు. కాబట్టి పావురం ఏ విధంగా అయితే పవిత్రమైన జీవితాన్ని అంటే పవిత్రత కలిగి ఉంటుందో అదే విధంగా మన జీవితంలో పవిత్రత మనం కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అందుకే చూడండి, పరమగీతం గ్రంథంలో చూడండి, పరమగీతములు 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కరంగురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు
నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. చూడండి ఇక్కడ, నా నా పావురమ నిష్కరంకురాల ఆలకింపుము. చూడండి, ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలి? పావురం అనేది నిష్కలంకమైనదిగా ఉంటా ఉంది. ఈ పావురం అనేది ఆలకించేదిగా ఉంది. చూడండి ఇక్కడ ఎందుకు అన్నాడు, ఇక్కడ ఏమని? నా పావురమ నిష్కలంకురాల ఆలకింపుము. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారుగా మనం ఉన్నామా? దేవుని వాక్యం విరివిగా మనకు వినబడతా ఉంది. మరి ఎందుకు మనం దేవుని యొక్క వాక్యాన్ని విని మన మనసు ఎందుకు మార్చుకోలేకపోతా ఉన్నాం? వాక్యం ఎట్లా బోధిస్తూ ఉంది, నేను చేసే తప్పే అని అసలు ఇంకిత జ్ఞానం లేకుండా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. వాక్యాన్ని పక్కన పెట్టేశాం, లోకాన్ని మనం మందిరంలోకి తీసుకొచ్చేసాం. లోకంలో చేసే అన్నీ మనం మందిరంలో చేస్తాం, అదే దేవుని యొక్క భక్తి అనుకుంటా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. నిష్కలంకంగా మనం జీవించాలి, దేవుని యొక్క మాటను ఆలకించేవారుగా ఉండాలి. చూడండి, నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకలకు తడిసినవి, నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. చూడండి, ఇక్కడ మన ప్రియుడు వాకిలి తడుతూ ఉన్నాడు. ఎట్లా తడుతూ ఉన్నాడంటే ఆయన మంచులో నిలబడి ఉన్నాడు అని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంత అవసరం ఏంటి? ఎందుకు నిలబడాలి? ఎందుకు తలుపు తట్టాలి? ఈ 2026వ సంవత్సరంలోనైనా తలుపు తీస్తావేమో, మారు మనసు పొందుతామేమో, బాప్తిస్మం తీసుకుంటామేమో, దేవుని యొక్క సన్నిధిలో గడుపుతామేమో ఆశ కలిగి దేవుడు మన కోసం ఎదురు చూస్తామన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మన యొక్క బ్రతుకులు మనం మార్చుకోవట్లా. ఏముంది, 2025 అయిపోతే 2026, 6 రోజులు అప్పుడే అయిపోయింది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించేవారుగా ఉండాలి. నిష్కలంకంగా ఈ లోకంలో మనం జీవించాలి. మనం తలుపు తీసేవారుగా ఉండాలి. మన యొక్క హృదయము అనే తలుపుని మనం తీసేవారుగా ఉండాలి. ఎంతమంది హృదయము అనే తలుపు తీయకుండా జీవిస్తూ ఉన్నారు? ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. ఎంతోమంది బాప్తిస్మం తీసుకోకుండా చనిపోతూ ఉన్నారు. ఎంతోమంది నరకానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఎప్పటికైనా దేవుని గురించి తెలుసుకోకుండా, ఎప్పటికైనా మారు మనసు పొందకుండా, ఎప్పటికైనా బాప్తిస్మం తీసుకోకుండా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి మన జీవితంలో. కానీ భయం లేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు పావురం ఏ విధంగా అయితే తలుపు తీసేదిగా ఉందో, పావురం ఏ విధంగా అయితే నిష్కలంకంగా ఉందో, పావురం ఏ విధంగా అయితే ఆలకించేదిగా ఉందో, అలాంటి జీవితాలు మనం జీవించేవారుగా మనం ఉండాలి. అందుకే ఎఫెసీ రాసిన పత్రికలో ఒక మాట అంటా ఉన్నారు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 27 వచనం చదవండి. 5:27. పురుషులారా, మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఈ లోకంలో మన జీవితాలు ఎట్లా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది మనం ఎంజాయ్ చేయడానికి కాదు. మనం అనుకుంటాం ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏం ఆనందం? ఎక్కడ ఆనందం? వాక్యంలో మనం ఆనందించేవారుగా ఉండాలి. కల్పన కథల్లో మనం ఆనందించేవారుగా ఉండకూడదు. వేరే లోక ఆచారాలు తీసుకొచ్చి ఆచారాలు మన యొక్క జీవితంలో నెరవేర్చేవారుగా ఉండి వాటిని బట్టి మనం ఆనందించేవారుగా ఉండకూడదు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, వాక్యముతో ఉదక స్థానము చేత. వాక్యాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. ఈ లోకంలో జీవించేటప్పుడు వాక్యం లేని వారుగా మనం ఎప్పుడైతే జీవించేవారుగా ఉంటామో మన జీవితాలు అపవిత్రమైన జీవితాలుగా ఉంటాయి. ఒకవేళ మనం ఎంత బాగైనా వాక్యం చెప్పొచ్చు, ఎంత బాగైనా పాటలు పాడవచ్చు, ఎంత బాగైనా మందిరంలో ఉండొచ్చు, కానీ పరిశుద్ధత లేని జీవితాలుగా ఉంటాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధత లేకుండా మనం ఎంత భక్తి చేస్తే ఉపయోగం ఉంది? చక్కగా మనం 2 లక్షలు పెట్టి మంచి బైక్ కొన్నాం, పెట్రోల్ కొట్టించుకోవాలా, మనకు ముందుకెళ్ళిద్దా బైకు? మినిమం కామన్ సెన్స్ అది. మన జీవితంలో వాక్యాన్ని కలిగిన వారుగా ఉండాలి. ఎందుకు అంటా ఉన్నాడు, వాక్యముతో ఉదక స్థానము చేత
దానిని పవిత్రపరిచి. మరి మన జీవితంలో వాక్యం ద్వారా మనం పవిత్రపరచబడుతూ ఉన్నామా? ఎన్ని తప్పుడు బోధలు ఉన్నాయో, ప్రతి తప్పుడు బోధ వైపు మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు నేను అనుకుంటా, యూట్యూబ్లో ఖండిద్దాం, మనం కూడా వాళ్ళకి ఎదురు చేయదు అనిపించింది నాకు కొన్ని సందర్భాల్లో. కానీ నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నేను కూడా వాళ్ళలో కలిసిపోతాను కదా, ఏది నా పవిత్రత పోయిద్దేమో నాకు భయం వేసి నేను ఖండించలేకపోతా ఉన్నా, సైలెంట్గా ఉంటా ఉన్నా. మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో వాక్యాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. మన కుటుంబంలో వాక్యం ఉండాలి, మందిరంలో వాక్యం ఉండాలి. వాక్యం ద్వారా మనం పవిత్రపరచబడి అంతకంతకు అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. మన జీవితాలు నాశనం హఠాత్తుగా వస్తుంది, మనం అనుకోం. ఈ లోకంలో జరుగుతున్నవన్నీ ఎట్లా జరుగుతూ ఉన్నాయి? దేవుడు న్యాయవంతుడైన, ప్రతి ఒక్కరికైనా తీర్పు తీర్చే దేవుడైన మనం ఏం చేస్తూ ఉన్నాం? ఎన్నో రకాల వార్తలు మనం వింటూ ఉన్నాం, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడైతే వాక్యం, అందుకే అన్నాడు, దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు వారు అందుకే వచ్చింది. పావురం ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉంటుందో అదే విధంగా మనం పరిశుద్ధులుగా ఉండాలి. వాక్యాన్ని కలిపి చెడిపే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు. వాక్యానుసారం మనం జీవించాలి అని పరిశుద్ధ గ్రంథం ఎంతో సూటిగా మనతో మాట్లాడుతూ ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఏందన్నయ్యా అటు అలవాటయ్యాగయ్యా, ఎట్టాగయ్యా నేను వచ్చేది అంటాం. మనం ఆశీర్వదించబడాలి, మన బిడ్డలు ఆశీర్వదించబడాలి, మన మందిరం ఆశీర్వదించబడాలి. అందుకే అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అనారోగ్యం వచ్చిందనుకోండి, హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు తెలిసింది మనకి ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయో. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఏదైనా చిన్న చిన్న అనారోగ్యం వచ్చినా దేవుడు మన చుట్టూ తన యొక్క కంచె ఉంచి 2026వ సంవత్సరంలో మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుని యొక్క ప్రేమను బట్టి మనం సజీవులుగా ఉండగలిగాం. కాబట్టి పావురం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనం వాక్యం ద్వారా మనం పవిత్రపరచబడాలి అని దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. అందుకే చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయము, మీకా గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం తీస్తున్నారు, చదవండి. మీకా గ్రంథం. తప్పు రాళ్ళు గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడనగుదునా వారిలోని. చూడండి చాలు, ఇక్కడ తప్పు త్రాసును తప్పు రాళ్ళు గల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడనగుదునా. మనం పవిత్రంగా ఉండాలంటే ఎట్లా ఉండాలి? తప్పు త్రాసు ఉండకూడదు. తర్వాత ఎట్లా ఉండాలి? తప్పు రాళ్ళు గల సంచి ఉంచుకొని. తప్పు రాళ్ళు గల సంచి అంటే అక్రమముగా సంపాదించుట, అక్రమమైన జీవితాలు మనం జీవించుట. ఈ లోకంలో డబ్బు సంపాదించిన పెద్ద ఇదేం కాదు. మన సహజంగా ఈ లోకంలో అనుకుంటారు, అయ్యా కోటి విద్యలు కూటి కొరకే అనుకుంటారు. నేను సేవలోకి వచ్చిన తర్వాత కొంచెం ట్రై చేస్తే డబ్బు బాగానే వస్తుంది, వదిలేసా. ఎందుకంటే అక్రమము చేయువారులారా అంటారు. ఏం లేదు, 10-15 నిమిషాలు 5-10 వేలు సంపాదించుకోవచ్చు. కానీ మన జీవితాలు ఎట్లా ఉండాలి? క్రమమైన జీవితాన్ని కలిగి ఉండాలి, వాక్యానుసారమైన జీవితాన్ని మనం. అందుకన్నాడు తప్పు త్రాసును తప్పు రాళ్ళగల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం జీవించాలి. డబ్బుదేముంది, డబ్బు వస్తుంది, కానీ మన యొక్క పవిత్రత పోతుంది. ఈ లోకంలో అనుకుంటారు ఏమని, అయ్యా డబ్బు సంపాదిస్తేనే కదా, డబ్బు ఉంటేనే కదయ్యా అనుకుంటారు. డబ్బు వల్ల మనం ఏమీ చేయలేం. ఒకవేళ మనకు బాగా డబ్బు ఉంది, తినడానికి అవకాశం లేదనుకోండి, ఏమైనా ఉపయోగం ఉందా? ఏం చేసుకుంటాం డబ్బుని? మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారుగా ఉండాలి. అయ్యా నీకు వందనాలు అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించేవారుగా ఉండాలి. ఎంతమంది వచ్చారు, దేవుని మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మరి ఎంతమంది దేవుని సన్నిధిలోకి వచ్చారు ఈ రాత్రికాల సమయంలో? ఏముందిలే, సంఘకుడికేగా, మన అబ్బాయేగా, చిన్నప్పటి నుండి తెలుసు మనకి, ఉపయోగం ఏమీ లేదు. మన అబ్బాయి అన్న దేవుడు ఊరుకోడు. మన జీవితంలో ఆశీర్వదించబడేవారుగా ఉండాలి ఈ లోకంలో. చూడండి, ఈ లోకంలో మనం ఆశీర్వదించబడాలంటే ఎట్లా ఉండాలి? చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. ప్రతి స్థలమందును
ఆ, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మనం చేసే ప్రార్థన ఎట్లా ఉండాలి? ఈ లోకంలో ఏం చేస్తున్నారంటే పవిత్రత లేకుండా ప్రార్థన చేస్తున్నారు. మనం పవిత్రత కలిగి ఉండాలంటే మనం దేవుని సన్నిధిలో ఉండాలి. మనం పవిత్రత కలిగి ఉండాలంటే వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. మనం పవిత్రత కలిగి ఉండాలంటే పరిశుద్ధులతో మనం ఉండాలి. మరి మనం ఇవన్నీ చేయకుండా దేవునికి ఎంత బాగా ప్రార్థన చేస్తామో. అదే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై. పురుషుల గురించి చెప్తా ఉన్నారు. ఎందుకంటే పురుషులకి చాలా కోపం వచ్చేస్తుంది, చాలా కోపం వచ్చింది. ఈరోజు నేను ఒక వార్త విన్నా, చాలా బాధేసింది. ఎవరు అన్నదమ్ములు, సహోదరులు, ఇద్దరు అన్నదమ్ములు ఏదో చిన్న గొడవ అంట, కత్తిపెట్టి కొట్టేశాడు తల మీద. సొంత అన్నను తమ్ముడిని చంపేశాడు. చిన్న దెబ్బ. కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఎవరు ఎట్లా మాట్లాడతారో ఎవరికి తెలియదు, ఎవరు ఎట్లా కొడతారో ఏం తెలియదు. చూడండి, ఈ లోకంలో ఆ కోపం వల్ల జరిగే అనర్థాలు ఇవన్నీ, ఎన్ని వార్తలు మనం వింటా ఉన్నామో. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎట్లా ఉండాలి? కోపాన్ని మనం వదిలిపెట్టాలి. సంశయములు, ఎంత అనుమానమో పురుషులకి. ఈ లోకంలో పురుషులు అనుమానం కలిగిన వాళ్ళు. ఎందుకు అంటున్నాడు? స్పెషల్గా వాళ్ళ గురించే చెప్తా ఉన్నాడు. ఏమని? పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను. మన జీవితంలో పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలంటే ఏం చేయాలి? కోపం ఉండకూడదు, సంశయం ఉండకూడదు. చూడండి, రెండు మన జీవితంలో నుండి మనం తీసివేయాలి. అప్పుడు మనం పవిత్రమైన జీవితాలు కలిగిన వారము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. ఎందుకు? మనం అడిగినప్పుడు దేవుడు మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. మనం పవిత్రంగా లేము కాబట్టి మన యొక్క అవసరాలు తీర్చబడటం లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇదే మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. 4:5. ఏలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుతున్నది. చూడండి, ఇక్కడ కొన్ని విషయాల పైన అంటా ఉన్నాడు. ఏమనంటే, కొంతమంది తినకూడదు, తినొచ్చు, ఏదో రకరకాలుగా అనుకుంటా ఉంటారు కదా. 4వ వచనం, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకున్న ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. చూడండి, ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పవిత్రమైన జీవితాన్ని మనం జీవించాలి. పవిత్రత కలుగుద్ది. ఎప్పుడు కలిగిద్ది? మనం దేవుని యొక్క వాక్యము వలన ప్రార్థన వలన ఈ పవిత్రతను మనం సంపాదించుకోగలుగుతాం. ఇవి రెండూ లేకుండా నేను అది చేస్తున్నాను, నేను అందరికంటే ఎక్కువ కానుక నేనే ఇచ్చేది, లేదంటే నేను అందరికంటే ఫస్ట్ వస్తాను, నేను ప్రతి కూడికి వస్తాను, మంచిదే. పవిత్రత లేకపోతే మన జీవితంలో మనం ఏమీ చూడలేము. అందుకంటున్నాడు వాక్యము వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు పావురము పవిత్రమైనది. కాబట్టి మనం పవిత్రమైన జీవితాన్ని మనం జీవించాలి. తర్వాత పావురం ఎలాంటిదంటే దేని మీద పడితే దాని మీద వాళ్లది. ఈ లోకంలో జీవించేటప్పుడు కాకులు ఉన్నాయి. కాకులు ఏం చేస్తాయి? ఎక్కడ పడితే అక్కడ వాళ్తాయి, ఎట్లా పడితే అట్లా ఉంటాయి. అయితే ఈ పావురాలు మనం చూస్తే మురికి మీద వాళ్ళ పావురం పరిశుద్ధంగా ఉంటేనే వాళ్ళిద్ది. మరి మన జీవితంలో మురికి దగ్గరకు మనం ఎందుకు వెళ్తున్నాం? మురికి వైపు ఎందుకు చూస్తున్నాం? మురికిలో మనం ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాం? అయ్యా దేవుడేనయ్యా ప్రార్థన అడిగితే, అమ్మ నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే, ఇదే అమ్మ దేవుడే. అక్కడ ప్రార్థనే, ఎక్కడే ప్రార్థనే. అక్కడ వాక్యం లేదు, అక్కడ పరిశుద్ధత లేదు, అక్కడ ప్రార్థన లేదు, పవిత్రత లేదు. అన్నీ తెలిసి మనం పాలిభాగస్తులం అవుతా ఉన్నామంటే మురికిలో మన చేతులు పెడుతున్నామని గుర్తుపెట్టుకోవాలి. అయ్యా మమ్మల్ని దూరం పెడతారయ్యా, ఏమైతే ఏం కాదు, దేవుడు మనల్ని దూరం పెట్టాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మురికిలో మనం వాలేవారిగా ఉండకూడదు. మురికిని చూడటానికి పరిగెత్తాం రోడ్డు మీదకి. ఎందుకు? భలే ఉందయ్యా, భలే ఉంది. మురికి జోలికి మనం వెళ్ళకూడదు. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయము. ఆదికాండం 8వ అధ్యాయము. ఆదికాండము 8వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు చదవండి. అది బయటికి వెళ్ళి
నీళ్లు ఇంకిపో వరకు అటు ఇటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి విడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకొనెను. మరి 7 దినములు తాలి మరలా ఒక నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. చాలు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో పావురం ఏం చేసింది? బయటికి వెళ్ళింది, అటు ఇటు తిరిగింది, అంతా మురికిగా ఉంది, అపరిశుభ్రంగా ఉంది, ఏమి లేదు. చూసి ఏం చేసింది? పర్వాలేదులే, నాకు ఫ్రీడమ్ దొరికింది, నాకు స్వేచ్ఛ దొరికింది, నేను ఎంజాయ్ చేయొచ్చు, ఆ నావలోకి, ఆ యొక్క పడవలోకి నేను ఎందుకు వెళ్ళాలి, అంతా మూసేసి ఉంది, గాలి కూడా రావట్లేదు, అన్నీ కలిసి ఉండి అంత వాసన వచ్చేస్తుంది, చెమట వాసన వస్తుంది, అందరు కలిసి ఉండరు, నేను ఎందుకు ఉండాలి అనుకోల. ఎవరో నల్ల పావురం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, పావురం నల్లగా ఉంది కానీ దాని యొక్క మనసు ఎట్లా ఉంది? పవిత్రమైనది. అందుకే మన జీవితంలో మన మురికి అయిన స్థలాల దగ్గరికి మనం వెళ్ళకూడదు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు చూడండి, ఈ పావురం ఏం చేస్తూ ఉంది? అటు ఇటు తిరిగి ఏం చేస్తూ ఉంది? మురిగ్గా ఉండటం బట్టి మరలా ఆ ఓడలోనికి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మనం ఎందుకు మురికి జోలికి వెళ్తా ఉన్నాం? మురికి అంటే ఈ లోకంలో మురికి అనగానే మనకు వచ్చే డౌట్, మురికి అంటే ఏంటి మరి? చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 వచ్చిన చదవండి. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సందర్భము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడ, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. చాలు. చూడండి, అక్కడ మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకుడి. మనం లెగిసిన దగ్గర నుండి వాళ్ళతోనే ఉండేది. మన జీవితాలు ఎట్లా ఉన్నాయంటే, అయ్యా మనుషులం కదా, సహోదర ప్రేమ కలిగి ఉండాలిగా. చూడండి, దేవుడు దీవించడు, దేవుడు ఆశీర్వదించడు. అందే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము. మనం నీతి కలిగి మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. నిద్రపోవద్దు. వచ్చిన నలుగురు నిద్రపోతున్నారు, చక్కగా నిద్రపోతున్నారు. అందుకే వాక్యం లోపలికి బాగానేది. పక్కన వాళ్ళు చూసి నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడాలి, తర్వాత రాసుకోవచ్చు. నా వైపు చూడాలి అందరూ. సరే, మన జీవితంలో చూడండి, అక్కడ నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలితో ఏమి సందర్భము. చూడండి, అక్కడ ఏమంటున్నాడు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. విగ్రహాన్ని పూజిస్తూ ఉన్నారు దేవుని యొక్క ఆలయాల్లో. అదొక బాధే. అయ్యా మొక్కుకుంటారయ్యా, మొక్కుకొని తీసుకొస్తారు. మొక్కుకో, ఏమని మొక్కుకో? నా కుటుంబం రక్షణ పొందాలని మొక్కుకో, నా కుటుంబం దీవించబడాలని మొక్కుకో, నా కుటుంబం ఆశీర్వదించబడాలని మొక్కుకో. విగ్రహ పూజ ఎందుకు మొక్కుకోవటం? అది మనం అదే చేస్తున్నాం. తెలివి లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, జ్ఞానం లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం, వాక్యాన్ని విని అర్థం చేసుకోలేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఏమంటారు? మీ బోధ మీది, మా బోధ మాది. బోధ ఒక్కటే, వాక్యం ఒక్కటే, ప్రార్థన ఒక్కటే, యేసుక్రీస్తు వారు ఒక్కళ్ళే. ఆ విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. అందుకే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. దేవుని యొక్క ఆలయాన్ని విగ్రహాలతో మనం పూజ చేసేవారుగా ఉన్నాం ఈ లోకంలో. ఎంత దయమైన స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాము. నిజంగా మనం అర్థం చేసుకోగలిగితే వాక్యాన్ని, ఎవ్వరు కూడా అలాంటి కార్యాల్లో పాలి భాగస్థులు అవ్వరు. చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఒకవేళ ఈ రాత్రి దేవుడు మనల్ని అడిగితే మనం పరలోకానికి వెళ్తాం అనుకుంటున్నామా? ఖచ్చితంగా వెళ్ళం. పవిత్రంగా లేకపోతే, పరిశుద్ధంగా లేకపోతే అస్సలు మనం పరలోకంలో అడుగు కూడా పెట్టలేం మనం. డైరెక్ట్‌గా మనం వెళ్ళిపోతాం నరకానికి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలనై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకంగా ఉండాల్సిందే. ప్రత్యేకమైన జీవితం. అందుకే ఒకసారి చెప్పు, పరిశుద్ధత అంటే ప్రత్యేకింపబడుట. పరిశుద్ధులు ప్రత్యేకంగానే ఉంటారు. పరిశుద్ధులు అందరితో కలవరు. పరిశుద్ధులు అందరూ చేసినట్టు చెయ్యరు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ఉన్నది చేతి ఎంత కోపమో, దొంగని దొంగ అన్నాం అనుకోండి, ఆడికి ఎంత కోపం వచ్చిందో, ఈ చేతులు ఏదుంటే దాన్ని పెట్టి కొట్టేస్తాడు అంతే. ఎందుకు? ఆడు దొంగ అంటున్నాం కాబట్టి. ఒకవేళ ఏదైనా పాపం చేసిన వాళ్ళు అనుకోండి, అబద్ధకుడు నువ్వంటే వాడేమంటాడు, నువ్వు అబద్ధకుడివి, మీ బాబు అబద్ధకుడు అని స్టార్ట్ చేస్తాడు. ఎందుకు? మనం ఉన్నట్టు చెప్పినప్పుడు ఆ బాధ అంతే ఉంటుంది, కొంచెం పొడిచినట్టుగానే ఉంటుంది. మారాలి, మన బ్రతుకులు మారాలి, మనం పవిత్రంగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమని? ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ఎన్నిసార్లు ముట్టాము, ఎన్నిసార్లు పాలి భాగస్థులం అయ్యాము, ఎన్నిసార్లు ఆ యొక్క మురికి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించకూడదు. పవిత్రమైన జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి. నిజంగా తెలిస్తే ఆ యొక్క కార్యక్రమాలు చూస్తే మనకు బాధ కలిగిద్ది, ఆ కార్యక్రమాలు చూస్తే మనకు వేదన కలిగిద్ది. అయ్యో, నిజమైన దేవుణ్ణి ఎందుకు ఈ విధంగా పూజిస్తూ ఉన్నారని చెప్పి ఎంత బాధ కలుగుతుందో. మనకు ఆ బాధ లేదంటే అక్కడ ఉద్దేశం ఏంటి? మనకు తెలివి లేదు, ఇంకా పాలు తాగుతూనే ఉన్నాం. మనం ఇంకా పాలు తాగే స్థితిలో ఉన్నాం. ఎట్లా ఉన్నామంటే ఇంకా చిన్న స్థితిలోనే మనం ఉన్నాం. ఎదగాలి, తెలుసుకోవాలి, మంచేదో తెలుసుకోవాలి, చెడోదో తెలుసుకోవాలి. పవిత్రమైన జీవితాన్ని మనం జీవించాలి. ప్రత్యేకమైన జీవితాలు జీవించాలి. అందుకే తర్వాత చదవండి, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నా. ఎవరు చెబుతున్నారు? ఒకవేళ వెలేస్తారేమో, ఏందై నువ్వు పద్దాకు చెప్పేదని వెలేస్తారేమో. సర్వశక్తి గల ప్రభు చెబుతా ఉన్నాడు, ఈ రాత్రికాల సమయంలో మనం పవిత్రంగా ఉందాం, పరిశుద్ధంగా ఉందాం, ప్రత్యేకంగా ఉందాం. వాళ్ళు ఏంటంటే వెలేసేది, మనమే ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉందాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుని మాట మనం వినేవారుగా ఉండాలి. దేవుని వాక్యం చాలా కష్టంగానే ఉంటుంది. దేవుని వాక్యం సుఖంగా ఉందనుకోండి, వాక్యం కాదు అది. మనం కూడా చెప్పొచ్చు చక్కగా, దేవుడు అబ్రహాం దీవించాడు, యోబుని దీవించాడు, ఇస్సాకుని దీవించాడు, దావీదుని దీవించాడు, సొలొమోన్ దీవించాడు. వాళ్ళు ఆ దీవెనకు ముందు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు దేవుళ్ళు ఎంత కష్టపడి ఎంత పవిత్రంగా ఉన్నారు. మరి ఆ విషయం మనం ఎందుకు చెప్పుకోలేకపోతా ఉన్నాం? చూడండి, మనకి లగ్జరీ లైఫ్ కావాలి, మనకి సుఖం కావాలి. కష్టపడదాం, దేవునిలో ఉందాం, పవిత్రంగా ఉందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, రోషం కలిగి సింహం వలె మనం జీవిద్దాం ఈ లోకంలో. అలాంటి జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ పావురం మురికి మీద వాలేదు కాదు, పావురం మురికికి దూరంగా ఉండేదని మనకు కనబడతా ఉంది. అందుకే ఎవరు పవిత్రులు అంటే చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనం చదవండి. 2:41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎవరు? వాక్యాన్ని అంగీకరించిన వారు పవిత్రులు. వారు ఎక్కడ చేర్చబడ్డారు? పరిశుద్ధులతో చేర్చబడ్డారు, దేవుని యొక్క సంఘంలో చేర్చబడ్డారు, దేవుని యొక్క రక్తంలో కడగబడి వారు నిర్దోషులు, నిష్కలంకులుగా చేర్చబడ్డారు అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. మరి మనం వాక్యాన్ని అంగీకరించామా, లేదంటే వాక్యాన్ని మనం పక్కన పెట్టామా? చూడండి, మన జీవితాలు, దేవుడు ఎంతో మంచి జీవితాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. ఇంత మంచి జీవితాన్ని మనం ఎందుకు వ్యర్థపరచుకోవాలి? వ్యర్థం చేసుకుంటున్నాం ఈ లోకంలో జీవితాన్ని. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వారు పవిత్రులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. కాబట్టి రాత్రికాల సమయంలో
పావురం మురికి మీద వాళ్ళదు, పవిత్రంగా ఉంటుంది. దేవుడు మన యొక్క హృదయంలోకి వచ్చి నివసిస్తాడు. ఎప్పుడు? ప్రత్యేకముగా నివసించాలి. ప్రత్యేకంగా నివసించినప్పుడే దేవుడు మనల్ని ఇష్టపడేవాడుగా ఉంటాడు. అట్లా కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించి ఏందో దేవుడు కార్యాలు చేయట్లేదు. దేవుడు పక్షపాతి కాదు. అది ఒక బోధకుడైనా ఒక విశ్వాస అయినా ఎవరైనా సరే దేవుడు తన యొక్క శిక్షను రప్పిస్తాడు. అయితే అకస్మాత్తుగా వస్తుంది, అది ఎవరు చెప్పలేరు అది. కానీ మనం చాలా జాగ్రత్త. ఈ 2026వ సంవత్సరంలో మనం పవిత్రమైన జీవితాలు మనం జీవిద్దాం. ఈ పావురం అనేది సమాధానానికి గుర్తుగా ఉంది. పావురం కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొన్ని దేశాలు శాంతి సంబంధమైన చర్చలు జరిగిన తర్వాత ఆ పావురం తీసుకొని ఇసిరేస్తూ ఉంటారు. కోడిని ఎందుకు? పందెంలో వాడుతూ ఉంటారు. కోడి పందాలు మనకు తెలుసు. కోడిని ఏం చేస్తారు? పందాలు వేయడానికి వాడతారు. పావురాన్ని సమాధానపరిచేదానికి వాడుతూ ఉంటారు. అందుకే ఎవరు సమాధానకర్త? చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 19వ వచనం తీసిన వారు చదవండి. 12:19. చాలు. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. అబ్బా, ఎంత శబ్దాలు చేస్తున్నారు! దేవుడు పుట్టాడని ఎన్ని శబ్దాలు, ఎంత గోలో, ఎంత గందరగోళము. చూడండి, ఈ లోకంలో మన దేవుడు దేనికి కర్త? ఆయనకి సమాధానానికి కర్త. అందుకన్నాడు ఈయన జగడమాడడు, కేకలు వేయడు. తర్వాత ఏం చేస్తా ఉన్నాడు? వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. చూడండి, మనం ప్రార్థించేటప్పుడు మనం ఎట్లా చేయాలి ప్రార్థన? రహస్యమందున చూస్తున్న తండ్రికి మనం ప్రార్థించేవారు. రహస్యమందు అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేస్తాం? ఒక గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని మీరు చేయండి. మీరు పరిచర్యలు చేసినట్టు మీరు వీధుల్లో మూల తిరిగి ప్రార్థించండి. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంటుంది. కానీ మనం ఏంటంటే అర్థం చేసుకోలేం. వ్యర్థంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించుకుంటా ఉన్నాం. చూడండి, దేవుని కేకలు వేసేది కాదు దేవుని యొక్క వాక్యం అంటే. పవిత్రత అంటే, సమాధానం అంటే వీధుల్లో గందరగోళం చేసేది కాదు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క పరిశుద్ధత అంటే. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధుల్లో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. అలాంటి జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు జగడమాడడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం కదా. జగడమాడాలంటే ఏం చేయాలి? ట్రైనింగ్ ఎక్కడైనా ఇస్తారా మనకి? చిన్న పిల్లలు సైతం అబ్బో ఎంత జగడమాడతారు. కొన్నిసార్లు అంటారు, చిన్నపిల్లలు బాగా మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, పోట్లాడుతుంటే, ఏందమ్మా ఏంది అట్లా జగడం ఆడుతున్నావు నువ్వు అని చెప్పి అంటారు. పిల్లల్నే అంటారు. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. సమాధానము లేని సమయమున సమాధానమును చెప్పుచు పైన మాత్రమే బాగు చేయుదురు. సమాధానం లేని సమయమున సమాధానము అంటారు. సమాధానం కలిగి ఉంటే కేకలు వేయరు, రంకెలు వేయరు, ఎలాంటి జగడాలు ఉండవు, ఏమీ ఉండవు. చూడండి, అక్కడ ఎంత క్లియర్గా ఉందో. ఏమంటా ఉన్నాడు? సమాధానం అని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. మన జీవితాలు ఎట్లా ఉన్నాయంటే మన యొక్క బ్రతుకులు అంతే ఉన్నాయి. సమాధానంగా ఉండుడి. మనం చేసేదేమో అంత గందరగోళం, అంత సౌండ్, అబ్బో అసలు ఎన్ని రకాలు. మా చిన్నతనంలో ఎప్పుడు చూడలే ఇలాంటి. దేవుని కృప వల్ల ఇప్పుడు చూడగలుగుతా ఉన్నాం. అంతా దేవుని కృపే అనుకుంటున్నాం. చూడండి, ఎంత లోకాన్ని. ఇంతకుముందు పెద్దలంటే ఎంత గౌరవం ఉండేదో. ఇంతకుముందు పిల్లలు ఏదన్నా మాట్లాడిన రే కూర్చో అనగానే కూర్చునేవాళ్ళు పిల్లలు. ఎంత సైలెంట్గా, పెద్దవాళ్ళు కూడా సైలెంట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా కదిలిస్తే నీకెందుకమ్మా. చూడండి, అసలు ఎలాంటి జీవితాలు, ఎలాంటి భక్తి కలిగి, ఎంత సమాధానం కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. మనమే గొడవ చేస్తాం మందిరంలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాధానం అని చెప్పి అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏం చేస్తున్నాను? నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. చూడండి, 9వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో
వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును. చూడండి, కొంతమంది మనతో ఎట్లా మాట్లాడతారంటే, వాళ్ళకి తెలుసు వాక్యం గాయం చేసిద్ది, గాయం ఉన్నప్పటికీ బ్రదర్ వందనాలు బ్రదర్ అంటారు. నేనేమనుకోవాలి, ఇప్పుడు దేవుడు తెలియదా? చూడండి, కొన్ని సందర్భాల్లో సిస్టర్ వందనాలు సిస్టర్ అంటారు. దేవునికి తెలుసు వారి యొక్క మనసులో ఏముందో. మనం ముందుంటే వెనక నుండి పై నుండి కింద దాకా చూస్తారు. దేవుడు చూడ్డ మనమే పై నుండి కింద దాకా చూసినప్పుడు దేవుడు నడినెత్తి నుండి మన మనసుతో సహా మొత్తం చూడగలుగుతాడు. మనమే జ్ఞానం అని మనం ఫీల్ అవుతాం. ప్రతి ఒక్కరిని మనం అంతే పై నుండి కింద చూస్తాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చూడండి, మళ్ళీ ఎదురు రాగానే అయ్యా నువ్వు చాలా మంచివాడివి అని చెబుతాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే వారి నాలుక ఘాతుక బాణం వంటిది వాళ్ళ నాలుక. తర్వాత ఏం చేస్తా ఉన్నారు, అది కాపట్యము పలుకుచున్నది. నువ్వు పైనుండి కిందకు చూసినప్పుడు మరి నువ్వు భలే చెప్పేవే, నువ్వు భలే ప్రార్థన చేసేవే, నువ్వు భలే పోట్లాడేవే అని ఎట చెబుతారు? లేకపోతే సహోదరి రంగాల్ని అమ్మ వందనాలు అని ఎట చెబుతాం మనం? చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. అందుకే ఇక్కడ కాపట్యము కలిగిన జీవితాలు జీవిస్తూ ఉన్నాం. అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును. ఒకవేళ మన మనసులో ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలిస్తే, ఎన్ని విషయాలు తెలుస్తాయో మనకి. మనతోనే చక్కగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ మనసులో ఏదో ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. మన దేవుని యొక్క వాక్యం ఎలాంటిది? రెండంచులు గల ఖడ్గం, అది శోధిస్తుంది. వాడిగల వర్గం కంటే బలమైంది అది. ఆయన మన యొక్క మనసును చూస్తూ ఉంటాడు, మనల్ని పరిశీలిస్తూ ఉంటాడు. ఆయన మనం వదిలేయలా. చూడండి, మనకి సమాధానం కలిగి ఉండాలి. చూడండి, అందుకే మన ఇల్లు యోగ్యమైన ఇల్లుగా ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలని చెప్తా ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 13వ వచనం చదవండి. 10:13. ఆ ఇల్లు యోగ్యమైనదైతే దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. చూడండి, యోగ్యమైన ఇంటిలో సమాధానం ఉంటుంది. యోగ్యమైన ఇంటిగా మన ఇల్లు ఉండాలి. యోగ్యమైన ఇంటిగా మనం కట్టబడాలి. యోగ్యమైన ఇంటిగా మన యొక్క జీవితాలు ఉండాలి. మరి మనం ఎట్లా ఉంటున్నాం? చూడండి, ఎంత అపవిత్రమైన జీవితాలు మనం జీవిస్తూ ఉన్నామో. ఇలాంటి అపవిత్రమైన జీవితాలు మనం జీవిస్తూ సమాధానం లేని స్థితిలో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అందుకే పావురం ఎలాంటిది? సమాధానానికి గుర్తుగా ఉన్నది. కాబట్టి మన జీవితంలో మనం పావురం వల్ల ఎట్లా ఉండాలి? సమాధానం కలిగి మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే దేవుడు సమాధానాన్ని కోరుతా ఉన్నాడు. అందుకే కీర్తనాకారుడు చూద్దాం, మనం కీర్తన 120వ కీర్తన 7వ వచనం చదవండి. అక్కడికి వెళ్ళకపోతే అయినను చాలు, నేను కోరునది సమాధానమే. చూడండి, దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు? సమాధానంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, సైలెంట్గా ఉండాలి, ఒక క్రమాన్ని మనం కలిగి ఉండాలి, వాక్యానుసారంగా మనం ఉండాలి. అలాంటి జీవితాలు కావాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు, సమాధానం కలిగి ఉండాలని. తర్వాత అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. ఈ లోకంలో మనం నివసించేటప్పుడు సమాధానం కలిగిన జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? పావురం పవిత్రమైంది అనే విషయాన్ని మనం చూసాం. పావురం ఇంకా మురికిలోకి వెళ్ళి నిలబడేది కాదు పావురం. తర్వాత పావురం సమాధానానికి గుర్తుగా ఉంది. తర్వాత పావురం చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ, ఎందుకంటే 4 మాటలు చెప్పుకోవడం బాగుంటుంది, అందుకే 3 మాటలు చెప్పే కదా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చదవండి. 13:4. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును,
మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించున్నాము. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగను. చాలు. చూడండి, ఇక్కడ ప్రేమ అంటే సమాధానము అంటే పావురం ఎలాంటిది? ఒక కుటుంబానికి ఒక గుర్తుగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఒక కుటుంబంలో ఇవన్నీ మనం కలిగి ఉండాలి. సహించేవారుగా ఉండాలి, దయ చూపించేవారుగా ఉండాలి, మచ్చర పడకుండా ఉండాలి, తర్వాత మనం డమ్మంగా ప్రవర్తించకుండా ఉండాలి, తర్వాత మనం ఎట్లా ఉండాలి, శాశ్వత కాలం అంటే ఇవన్నీ మనం కలిగి ఉంటే ప్రవచనమైన నిరర్ధకం అయిపోద్ది. కానీ మనం ఈ లోకంలో నివసించేటప్పుడు దేవుని యొక్క వాక్యం అందుకే అంటున్నాడు, ఏమనంటా ఉన్నాడు, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. చూడండి, ఈ లోకంలో అవన్నీ నిరర్ధకము అని చెప్తా ఉన్నారు. మరి నిలిచి ఉండేది ఏంది? ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? సమాధానంగా ఉంటారు, అందరితో సమాధాన పడేవారుగా ఉంటారు. కాబట్టి రాత్రికాల సమయంలో మన కుటుంబాలు సమాధానం కలిగి ఉండాలి, మన కుటుంబాలు సంతోషం కలిగి ఉండాలి, మన కుటుంబాలు పవిత్రత కలిగి ఉండాలి, మన కుటుంబాలు వర్ధిల్లేవిగా ఉండాలి. కాబట్టి మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇంకా మురికి వైపే చూస్తూ ఉన్నామేమో, ఇంకా మురికిలోనే నిలబడతా ఉన్నామేమో, మురికిని కెలుక్కుంటా ఉన్నామేమో. చాలా జాగ్రత్తగా ఉండాలి, భయంతో ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి మనం భయపడేవారుగా ఉండాలి. మనుషులు ఏం చేస్తారు? ఏం చేయలేరు. మహా అయితే మనల్ని గాయపరుస్తారు, మహా అయితే మన గురించి చెడుగా చెప్పుకుంటారు, మహా అయితే నా గురించే చెప్పుకుంటుందని చెప్పి 10 మందికి చెప్పుకోగలుగుతారు. అంతకుమించి ఏం చేయలేరు. వాక్యాన్ని వాక్యంగా మనం ప్రకటించాలి, వాక్యంలోనే మనం నివసించేవారుగా ఉండాలి. ఎందుకంటే మంచి చెప్పిన వాళ్ళు ఎప్పుడు మంచోళ్ళు కాదు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళని ద్వేషిస్తారు, అందరూ ద్వేషిస్తారు. ఏందమ్మా నువ్వు చెప్పేది అంటారు. మంచిని ఎప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మన యొక్క జీవితంలో మంచిని మనం కలిగి ఉందాం, పవిత్రతను మనం కలిగి ఉందాం. అలాంటి జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే పావురంలో చూడండి, పావురంలో చేదు ఉండదు, మీకు తెలుసలేదు. అన్ని పక్షుల్లో చేదు ఉంటుంది అన్నిట్లో, కానీ పావురంలో చేదు ఉండదు, చూడడానికి కూడా కనపడదు. తర్వాత పావురం చాలా ప్రయోజనమైంది, అన్ని రకాలుగా దాన్ని వాడతారు పావురాన్ని. ఎందుకంటే పావురం పక్షవాతం వచ్చినప్పుడు పావురం యొక్క రక్తాన్ని రుద్దుతారు, ఎందుకంటే అది ఒక మెడిసిన్గా పనిచేస్తుంది. పావురాన్ని ఇంతకుముందు కొన్ని లెటర్స్ పంపించడానికి వాడేవాళ్ళు. తర్వాత పావురాన్ని ఇంకా ఈ దూరదృష్టి కలిగిన దానిగా చూపిస్తూ ఉంటారు పావురాన్ని. అంటే ఈ పావురం అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంది. అదేవిధంగా మన జీవితంలో పావురం ఏ విధంగా అయితే దేవునికి ఇష్టమైందిగా ఉందో, పావురం ఏ విధంగా అయితే దేవుడు కోరుకున్న విధంగా ఉందో, అదే విధంగా మనం ఎట్లా ఉండాలి? దేవునికి ఇష్టలంగా ఉండాలి. జనాలు మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు, మహా అయితే ప్రాణం తీస్తారేమో. దేవుని వాక్యాన్ని ఉన్నట్టు చెప్తా ఉంటే ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని ఉన్నట్టు బద్దలు కొడతా ఉంటే వాళ్ళ తల బద్దలు కొట్టి చంపేస్తూ ఉన్నారు. నిన్న 4వ తారీఖు మన బక్సింగ్ సహవాసం సువార్త చేస్తూ ఉంటే ఆ వ్యాన్ మొత్తం గుల్ల కొట్టేస్తూ ఉన్నారు. చూడండి ఎంత దౌర్జన్యం పెరిగిపోయిందో. ఏముంది, అందరు కలిసి తిరగబడితే ఎంతసేపు? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా పావురం వల్ల పవిత్రంగా ఉండాలి. చూడండి, ఎవరేం చేయట్లే, పాపం అద్దాలన్నీ పగలగొడుతున్నారు, మొత్తం డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వాట్సాప్ ఛానల్లో పెట్టాను, అది చూసి 4వ తారీఖు జరిగింది. అది ఎక్కడో కాదు, మన ఆంధ్రాలోనే. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు పావురం వల్ల నిర్దోషమైన మనం ఇంట్లో కూర్చుంటున్నాం, ఉపయోగం ఏమన్నా ఉందా? బాప్తీసం తీసుకున్నాం, చక్కగా మెట్ల మీద కూర్చుంటాం, మాటలు ఎందుకు? ఏం చేసుకుని మాటలు? ఏమైనా ఆత్మీయంగా ఏమైనా ఉపయోగపడే, మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు దేవుడా అంటాం. ఆ బాధ రాకముందే మనం దేవుని సన్నిధికి రావాలి. మన సమయాన్ని వ్యర్థపరచుకోకుండా ఈ లోకంలో మనం జీవించాలి. అందరం తల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా ఈ లోకంలో మేము జీవించేటప్పుడు ఏ విధంగా జీవించాలి అని పావురం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, మా జీవితాల్లో మేము పవిత్రమైన జీవితాన్ని జీవించలాగినా తగిన సహాయం దేశం తండ్రి. ఈ లోకంలో మేము ప్రత్యేకమైన జీవితాన్ని జీవించలాగినా తగిన సహాయం దేశం అని అడుగుతున్న తండ్రి. ఈ లోకంలో క్రైస్తవులుగా జీవిస్తూనైనా మీ యొక్క కుమారులు కుమార్తెలు అని చెప్పుకుంటూనైనా ఈ యొక్క లోకాన్నినైనా మాలోనికి తెచ్చుకొని జీవిస్తూ ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి,
వారికి నైనా మీ యొక్క వాక్యం సరైన విధంగా అర్థం అవ్వడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా ఎవరైతేనైనా మీ సన్నిధికి రాలేని స్థితిలో జీవిస్తూ ఉన్నారో తండ్రి, వారు ఎందు నిమిత్తం రాలేదో తండ్రి, వారు మరలా మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా ఎవరైతేనైనా మారు మనసు లేకుండా జీవిస్తూ ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్కరినైనా ఈ 2026వ సంవత్సరంలోనైనా మారు మనసు పొందినైనా మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. వారు బాప్తిసం తీసుకొని మీకు దగ్గర అవ్వడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అపవాదినైనా ఎవరిని మృంగుదనని చెప్పి తిరుగుతూ ఉన్నారు తండ్రి. ఎంతోమందినైనా మరణానికి లోనవుతూ ఉన్నారు తండ్రి. ఆ విషయాన్ని గ్రహింపగలిగినైనా మెలకువగలిగిన మీ సన్నిధిలో ఉండులాగిన తగిన సహాయం దయచేయండి తండ్రి. మేమందరం సిద్ధపాటు కలిగిన జీవితాలు జీవించలాగిన తగిన సహాయం దయచేయండి తండ్రి. మీరు రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా దౌర్జన్యం ఎక్కువైపోతా ఉంది తండ్రి. ఎవరైతే నేను ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్కరి మనసులు మార్చమని అడుగుతున్నా తండ్రి. ఈ లోకంలోనైనా మేము జీవించేటప్పుడునైనా పావురాన్ని ఏ విధంగా అయితే మీరు ఇష్టపడి ఉన్నారో తండ్రి, ఆ విధంగా మా జీవితాలు ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. అవును తండ్రి, పావురాన్ని మురికిని ఇష్టపడదని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అదేవిధంగానైనా మేము ఈ లోకంలో జీవించేటప్పుడునైనా మీకు వాక్యం ద్వారానైనా మేము కడగబడినైనా పవిత్రులంగా పరిశుద్ధులంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. అయా ప్రత్యేకమైన జీవితాలు జీవించలాగినా తగిన సహాయం దయచేయండి తండ్రి. అయా మనుషులకు భయపడకుండానైనా మీకు మాత్రమే భయపడి ఈ లోకంలోనైనా మంచి జీవితాలు జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు వారి కుటుంబాలు కట్టుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. వారు ధైర్యంగా మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయా మందిరంలోకి వచ్చే ప్రతి కుటుంబంలోనైనా మీరు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు తండ్రి. మీరు చేసిన కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అదేవిధంగా మందిరం పరంగానైనా మీరు చేసిన కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ప్రతి కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఇంకా నైనా మైక్ శబ్దం ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారు తండ్రి, అయ్యా ప్రతి ఒక్కరు మనసు మార్చమని అడుగుతూ ఉన్న తండ్రి. యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారు తండ్రి, వారి కుటుంబాలు మీ కార్యాలు చేసి విశ్వాసాన్ని స్థిరపరచమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా ఎవరైతేనైనా వాక్యానికి విరుద్ధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు తండ్రి, ఎప్పటికైనా మారు మనసు పొందడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అదేవిధంగానైనా మీ యొక్క సన్నిధిలోనికి వచ్చినైనా మీ యొక్క సన్నిధిలో గడిపిన ప్రతి బిడ్డని గురించి ప్రార్థిస్తూ ఉన్న తండ్రి. అయా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలుగానైనా మీ సన్నిధిలో గడపడానికి తగిన సహాయం దయచేయండి. ఎవరైతే కుటుంబాలుగా మీ సన్నిధిలో గడుపుతూ ఉన్నారో తండ్రి, ఆ బిడ్డలు నూరంతలుగా దీవించి ఆశ్రయించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఆ కుటుంబాలకు కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఈ లోకంలోనైనా మీ వైపు చూస్తున్నాయినా ఎప్పుడునైనా ఇలాంటి స్థిరమైన నిర్ణయం తీసుకున్నైనా ఎప్పుడు కుటుంబాలుగా మీ సన్నిధిలో కనపడే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. వారి కుటుంబాల చుట్టూ మీ కంచి వేయమని అడుగుతున్నా తండ్రి. అపవాదికి చోటు ఇవ్వకుండానైనా బ్రతుకు దినములన్నీనైనా మీ వైపు చూసేవారికి ఉండే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నా తండ్రి. ఇంకా నేను ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో తండ్రి, వారి జీవితంలో మీ కార్యాన్ని జరిగించమని అడుగుతున్న తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించండి తండ్రి. ఇంకా ఎవరి కుటుంబాలు అయితే సమాధానం లేని స్థితిలో ఉన్నాయో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాల సమాధానాన్ని సంతోషాన్ని కలిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకానైనా మా జీవితాల్లోనైనా మా కుటుంబాలు యోగ్యమైన కుటుంబాలుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. 10th క్లాస్ రాసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి మార్కులు రావడానికి తగిన సహాయం చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా పాలు తాగే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని, తల్లి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి మీకు కంచి వేయండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా నేను ఉద్యోగం లేకుండా ఉన్నారు తండ్రి, వారిని జీవితాలు స్థిరపరచండి తండ్రి. ఇంకా ఉద్యోగాలు చేసే బిడ్డల్లోనైనా వారు అంతకంతగా అభివృద్ధి చెందడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా నేను ప్రార్థన చేయమని ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. వారి జీవితాల్లో మీ కార్యాలు చేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారి యొక్క జీవితాల్లో మీరుండి నడిపించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇప్పటి వరకునైనా మీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు, తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.